అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి తెరపై కనిపించిన ధర్మపత్ని చిత్రదర్శకుడు పి. పుల్లయ్య. ఆయనను ఏఎన్ఆర్ చనువుగా డాడీ అంటూ పిలిచేవారు. ఆయనే కాదు, చిత్రసీమలో ఎంతోమంది పి. పుల్లయ్య, ఆయన భార్య నటి శాంతకుమారిని డాడీ, మమ్మీ అంటూ అభిమానంతో ఆరాధించేవారు. వారి అమ్మాయి పి. రాధ రాసిన కథతో మురళీకృష్ణ చిత్రం తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ పేరు మురళి, హీరో పేరు కృష్ణ. వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే మురళికి కాంతం అని కవి రాసే కవితలంటే ఎంతో అభిమానం. కాంతంను మురళి అమ్మాయి అనుకుంటుంది, అలాగే మురళిని అబ్బాయి అనుకుంటారు. వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి. నిజానికి ఆ కవి పేరు లక్ష్మీకాంతం. ఈ విషయం తెలిసిన కృష్ణ భార్య ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని భావించి విడాకులకు అంగీకారం తెలిపి వెళ్ళిపోతాడు. మురళి మాత్రం తన భర్త కృష్ణనే ఆరాధిస్తూ ఉంటుంది. లక్ష్మీకాంతం కృష్ణకు స్నేహితుడు. అతను మురళి ఫ్రెండ్ను పెళ్లి చేసుకుంటాడు. ఆపై కథ పలు మలుపులు తిరిగి విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ ఒక్కటవడంతో కథ సుఖాంతమవుతుంది. మురళీకృష్ణ చిత్రాన్ని పి. పుల్లయ్య సొంత సంస్థ పద్మశ్రీ పిక్చర్స్ నిర్మించింది. వెంకటేశ్వర్లు నిర్మాతగా వ్యవహరించారు. 1964 ఫిబ్రవరి 14న మురళీకృష్ణ విడుదలైంది. ఈ చిత్రంలో ఎస్వి రంగారావు, గుమ్మడి, హరనాథ్, గీతాంజలి, ఎల్. విజయలక్ష్మి, అల్లు రామలింగయ్య, శారద, సూర్యకాంతం తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఆచార్య ఆత్రేయ, దాశరథి, సి. నారాయణ రెడ్డి పాటలు పలికించారు. ఇందులోని పాటలు సంగీతాభిమానులను అలరించాయి. అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చిత్రం ఏంటంటే, తరువాతి రోజుల్లో ఇలాంటి కథలతో వచ్చిన చిత్రాలు జనాన్ని మెప్పించాయి. రిపీట్ రన్స్లో కొన్ని ఏరియాల్లో మురళీకృష్ణ బాగానే సాగింది.